ఎంత పెద్ద ప్లాన్ అంటే నిన్నటిదాకా నాకు కూడా అయోమయంగా ఉండే. కానీ మీరు ఒకసారి చూసిన తర్వాత ప్రజలు చూడాలి ఫస్ట్. ఎందుకంటే ఇక్కడ ప్రజల నుంచి ఆ ఫ్యామిలీకి సపోర్ట్ను రాకుండా చేశారు. ఇక్కడ ఈ మ్యాటర్ పెట్టింది ఎంత ఘోరంగా అంటే ఆ అమ్మాయి ఇంత క్లారిటీగా రాయదు. ఆ అమ్మాయి ఇంత క్లారిటీగా రాయదు. ఇక్కడ ఈ మ్యాటర్ చూడండి ఒకసారి. ఈ అమ్మాయి ఫోన్లో 10:40కి 10:40 నుంచి 10:42 దాకా ఈ మెసేజ్లు మొత్తం చాట్ చేశారు మేడం. 10:40 నుంచి 10:42 దాకా చాట్ చేసిన తర్వాత ఆల్రెడీ ఫోను నెట్ ఆఫ్లో ఉంది. ఈ శృతి ఫోన్ నెల రోజుల నుంచి అసలు ఆఫ్లోనే ఉంది. మళ్ళీ శృతి ఫోన్ నుంచే ఈ మెసేజ్లు టైప్ చేశారు. మళ్ళీ వాళ్ళు దినాలకు వెళ్ళామని చెప్పారు. వేరే వాళ్ళు చనిపోతే దినాలకు వెళ్ళామని చెప్పారంట. దినాలకు వెళ్ళిన వాళ్ళు 10:30 దాకా రాకుండా ఉంటారా? సో 10:30కి వచ్చారు. ఈ అమ్మాయి చనిపోయింది ఎప్పుడు, ఈ అమ్మాయి ఎప్పుడు చనిపోయిందో తెలియదు. ఈ మెసేజ్ 10:30కి పెట్టారు. అంటే 10:30 దాకా వెళ్ళారా? వాళ్ళ అమ్మ వాళ్ళకి ఎప్పుడు చెప్పారు? 12 గంటలకు చెప్పారు. 12:30 మధ్యలో వాళ్ళ అమ్మ నాన్నకి వీళ్ళు చెప్పారంట. అంటే దీన్ని బట్టి చూస్తే పక్క ప్లానింగ్ మర్డర్ అనేది క్లారిటీగా అర్థమవుతుంది. చూడండి మీరు ఇప్పుడు మీకు చదివి వినిపిస్తా. నా చావుకి మా అత్త మామలకి ఎలాంటి సంబంధం లేదు. ప్లీజ్ నేను పోయాక నా హస్బెండ్ని కానీ వాళ్ళ ఫ్యామిలీని కానీ ఎటువంటి ఇబ్బంది పెట్టనని, ఎటువంటి ఇబ్బంది పెట్టినా బాగుండదు. నాన్న ఇది అందరూ చదవండి, అందరూ చూడాలి, తెలుసుకోవాలి. మా ఆయన వాళ్ళ ఫ్యామిలీ అంతా మంచిదే. నా మీదే నా మైండే సరిగ్గా లేదు, పిచ్చిగా ఉంది, సావాలనే ఆలోచన నాది. మా ఆయనను ఏం అనొద్దు ప్లీజ్. ఇంత మంచిగా ఈ పెట్టిరు కదా, ఇంత ప్లానింగ్తో పెట్టిరు చూడండి. ఈ మెసేజ్లు ఒక అమ్మాయి చావాలని డిసైడ్ అయిన అమ్మాయి ఫ్యాన్కు ఉరివేసుకొని ఈ మెసేజ్లని టైప్ చేసి ఫోన్ పక్కన పెట్టి ఉరివేసుకొని బలమైన కారణం లేకుండా వాళ్ళంతా మంచోళ్ళే. అసలు పెళ్లి కంటే ముందు నుంచి అమ్మాయిని వీళ్ళు ఫ్యామిలీ తీసుకొచ్చారు కదా. తీసుకొచ్చినప్పుడు ఒకవేళ ఈ అబ్బాయి దగ్గర ఉన్న ప్రాంతంలో వాళ్ళు హుటాహుటిని వచ్చి ఒక 10 రోజులు ఏమో చలో ఇంటికి పోదా అని చెప్పి వాళ్ళ మనుషులతో పోతే ఈ అబ్బాయికి దగ్గర అయిన తర్వాత మళ్ళీ విడిపోయి వాళ్ళ అమ్మ నాన్నకు దగ్గర కాలేదు కదా. అట్లాంటప్పుడు చావాల్సిన అవసరం ఏంటి? ఇంకో మెసేజ్ ఏం పెట్టారు? ఇదేనా కోరిక అంటే వాళ్ళ ఫ్యామిలీని ఏమనొద్దు, నా ఇష్టపూర్వకంగా నాకే పిచ్చి కళలు వచ్చి నేను చచ్చిపోతున్నా. ఎంత లాజిక్ చూడండి ఇది. మళ్ళీ ఇంకోటి ఏంది? ఇదే నా చివరి కోరిక, మిస్ యూ నాన్న అమ్మ, మై ఫ్యామిలీ, అందరికీ సారీ, గొప్పగా పేరు తీసుకొని ఏమో చేద్దాం అనుకున్నా కానీ నా వల్ల కాలే, సారీ అండ్ మిస్ యూ. వాళ్ళ ఫాదర్ అంటే చిక్కి పెట్టినట్టు వాళ్ళు క్రియేట్ చేసి వాళ్ళ ఫోన్లోకి వెళ్ళే నా కోరిక మా అత్తగారి ఫ్యామిలీని నా చావు వల్ల ఎటువంటి ఇబ్బంది పెట్టినా నా ఆత్మ సంతోషంగా ఉండదు. ఎంత లాజిక్ చూడండి. వాళ్ళని ఇబ్బంది పెడతానట, శృతి చచ్చిపోయిన తర్వాత ఆత్మ ప్రశాంతంగా ఉండదట. ముఖ్యంగా నా హస్బెండ్ అతన్ని మీద ఒక్క దెబ్బ మాట పడ్డా బాగుండదు. పోలీస్ వాళ్లకు కూడా ఈ మాట. అంటే ఎంత ప్లానింగ్ చూడండి. వాళ్ళ అత్తమ్మ కాదు, వాళ్ళ మీద ఒక్క దెబ్బ పడ్డా, దయాకర్ అనేటువంటి పర్సన్ మీద ఒక్క దెబ్బ పడ్డా పోలీసు వాళ్ళు కొట్టినా బాగుండదట. ఇంకోటి చూడండి, వచ్చిన బాడీని తీసుకొని వెళ్ళిపోండి, వాళ్ళకి ఏం అనకండి.
నన్ను బంగారం లెక్క చూసుకున్నారు, ప్రామిస్గా కన్నాకున్నా అంటే చూడండి, ఇదంతా ప్లానింగ్ తోటి రాసి ఇవన్నీ చేసి పోలీసు వాళ్ళు దయాకర్ను ఏమనొద్దు, పోలీసు వాళ్ళు కూడా వాళ్ళకి ఆమెకి చనిపోయిందని చెప్పి పోలీసు వాళ్ళకు కూడా ఇవి లేఖ రాసింది, భర్తను కొట్టొద్దని. అత్తమామలు బంగారం లెక్క చూసుకున్నారు అని చెప్పి తల్లిదండ్రులకు కూడా వాంగ్మూలం చెప్పింది. దేంట్లోకి వెళ్ళే, తన ఫోన్లోకి వెళ్ళే, ఈ ఫోన్లోకి వెళ్ళే డాటా ఆఫ్ చేసి మెసేజ్ రాసింది. మెసేజ్ రాసిన తర్వాత సెండ్ చేయకముందే, ఇంకా తల్లిదండ్రులకు అయితే పోలేదు కదా, సెండ్ అయితే వేయాలి కదా. డాటా ఆఫ్ ఉన్న ఫోన్లో ఎట్లా మెసేజ్ చేస్తుంది? మరి మెసేజ్ చేస్తే ఎందుకు సెండ్ కాలే? ఈ ఫోన్ ఎక్కడుందో తెలుసా మేడం? ఇప్పుడు ఈ మిస్టర్ ఏంటో తెలుసా? ఈ మిస్టర్ అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎస్ఐ గారి దగ్గర ఈ ఫోన్ ఉంది ఇప్పటికి. ఆ ఫోన్ వాళ్ళ పేరెంట్స్ కూడా ఇవ్వనియలే, ఈ మెసేజ్ ఎవరు టైప్ చేశారంటారు? దయాకరా? పక్క ప్లానింగ్ మర్డర్ కదా. ఇప్పుడు ఈ సిచ్యువేషన్ చూసిన తర్వాత ఈ మెసేజ్ శృతి టైప్ చేసిందని మీరు అనుకుంటుర్రా చెప్పండి. ఈ మెసేజ్ శృతి చెల్లెనే టైప్ చేసి నా భర్త బంగారం, నా అత్తమ్మ బంగారం అని చెప్పి మెసేజ్ రాసి నాకే పిచ్చి కలలు. చావనేది ఒక హ్యాబియా? నేను చనిపోతున్నాను. చావనేది దేనికి? ప్రాణం అనేది ఒక ఆమె పిరికి పొంద కాదు, ఆమె డేర్ అండ్ డాష్ పర్సన్. చనిపోవాలనేటువంటి పర్సనే కాదు ఆమె, నేను చెప్తున్నా కదా. మీరు ఎవరినైనా అడగండి, ఆమెను దగ్గర నుంచి చూసిన. అట్లాంటి ఆమె నాకు పిచ్చి కలలు పడుతున్నాయి, చావు కదా హాబీయా మేడం? ఈ చిత్రీకరణ కూడా ఎంత పర్ఫెక్ట్ చేసింది. ఈ మెసేజ్ చూసిన తర్వాత నాకు క్లారిటీ వచ్చేసింది మేడం. ఒకటి, ఆమె చనిపోయింది అన్నారు, ఏ ప్లేస్లో చనిపోయింది, ఎక్కడ చనిపోయింది ఇప్పటికీ మీడియా పరంగా రాలే. కనీసం పోలీసు వాళ్ళు కానీ పోలీసు యంత్రాంగం కానీ చిన్న ప్రెస్ మీట్ పెట్టి కూడా పరిస్థితికి ఇదని చెప్పలే. అక్కడ ఉన్నటువంటి గజ్వేల ప్రాంతంలో కూడా ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా ఏ ఒక్క దాంట్లో కూడా ఇక్కడ జరిగిన విషయం అనేది చిన్నగా ఆ పోస్ట్ మార్టంలో మార్చిలో ఉన్నటువంటి పోలీసు వాళ్ళు రిలీజ్ చేసినటువంటి ఫోటోనే తప్ప ఏ విషయంలో కూడా కథనం రాలే. ఇన్ని రోజులు అవుతున్నప్పటికీ కూడా ఇప్పుడు అల్లు అర్జున్ గేట్ల కాడ అక్కడ వాళ్ళ కొడుకు చచ్చిపోయిండో, వాళ్ళ బిడ్డ చచ్చిపోయిండో అని చెప్పి మీడియా మొత్తం హడావిడి చేసుకుంటారు కదా. ఇక్కడ తెలంగాణ బిడ్డ కదా. ఈ చనిపోయే కంటే వారం రోజుల ముందు నా సాంగ్, మేము అనుకున్న సాంగ్సే పాడారు. వాళ్ళని ప్రత్యేకించి చూడడం కోసం మా ఫ్రెండ్ లక్ష్మణ్ యాదవ్ అని, బోడపల్లి లక్ష్మణ్ యాదవ్ అని దుబాయ్లో ఉంటాడు. తను వీళ్ళ రికార్డింగ్ చూద్దాం, అరే పిల్లలు చాలా అద్భుతంగా వాడుతారని చెప్పి దుబాయ్ నుంచి ఇక్కడికి వచ్చి సాంగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ దుబాయ్ వెళ్ళిపోయాడు. వాళ్ళకి చూడడం కోసం వచ్చాడు ప్రత్యేకించి. ఆ సాంగ్ వాడి పోయిరు అని అంటే ఒక 5 రోజుల తర్వాత ఈ విషయం తెలిసి. అయితే శృతి కూడా ఇంట్లో ముట్టు మైలలో ఉండగానే హడావిడిగా పెళ్లి చేసుకుంది. అలాగే ఆమె చనిపోవడానికి పర్టికులర్గా ఇది రీజన్ అంటూ తల్లిదండ్రులకు తెలియట్లేదు, వైఫ్ అండ్ హస్బెండ్ చెప్పట్లేదు, అత్తమామలు చెప్పట్లేదు, మీలాంటి స్నేహితులు కూడా ఎవరు బయట పెట్టట్లేదు. అయితే చనిపోయే టైంకి ఆమె ప్రెగ్నెంట్ అనే వార్తలు కూడా వస్తున్నాయి, నిజమేనా మేడం? ఇప్పుడు విషయం ఏంటంటే వాస్తవంగా ఏమంటారు కదా, నూతుల వడ్డల మీద 100 రాళ్ళు వేస్తారని. ఇప్పటికీ ఆమె పోస్ట్ మార్టం రిపోర్ట్ రాలేదు మేడం. ఆమె మెడికల్ రిపోర్ట్ లేదు ఎవరి దగ్గర. ఊహాగానాలతోటి కథనాలతోటి ఎట్లా వేయడం అనేది నాకైతే కరెక్ట్ అనిపించట్లేదు. ఎందుకంటే ఈ సిచ్యువేషన్ ఇప్పుడు దీని మీద జరుగుతున్నటువంటి ఆలోచన ఏదైతే ఉందో, ఇప్పుడు ఒక ప్రెగ్నెన్సీ అని దానికి నిర్ధారణ ఎవరు చేశారు? ఊహాగానాలు కదా. వాళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారు కాబట్టి కావచ్చు, అవును అనేటువంటి ఆలోచనతో వేసినట్టే. కానీ అసలు మెడికల్ రిపోర్ట్ ఎడుతుండే, పలానా రిపోర్ట్కి ఇట్లా వచ్చింది, పలానా వాళ్ళ పేరెంట్స్తో ఇట్లా మాట్లాడారు, లేకపోతే వాళ్ళ రిలేషన్తో ఇట్లా మాట్లాడింది, లేకపోతే వాళ్ళ ఫ్రెండ్ ఇంకా చిక్కితో ఇట్లా మాట్లాడింది, ఇంకెవరితో మాట్లాడింది అయితే ఉండాలి కదా. మ్యారేజ్ అయిన కంటే ముందు 1 month నుంచి ఈ దయాకర్ అనేటువంటి వ్యక్తి వాళ్ళ ఫ్యామిలీతో ఎవరితో కూడా మాట్లాడక అనేటువంటిది శృతి దగ్గర లేదు. శృతి ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంది. ఏదున్నా దయాకర్ అనేటువంటి అబ్బాయి కొలాబరేషన్ అయ్యి మాట్లాడితేనే దయాకర్ శృతికి చెప్పాల్సిన విషయం అయితే చెప్పడం, లేకపోతే కట్ చేయడం, అంతే పరిస్థితి. ఇంకా దానికి ప్రెగ్నెంట్ అయిందని ఒకరు, 8,50,000 ప్రాణం ఖరీదని ఇంకొకరు, శృతి భర్త వచ్చాడు అంత్యక్రియలకు అని మరొకరు. అవన్నీ చూస్తూ ఉంటే అంటే సమాజంలో ఒక కాన్స్టిట్యూషన్ అంటే భారత ఈ కాపాడేది ఒక 4th పిల్లర్ మీడియా. ఆ మీడియా పరంగానే వీళ్ళు ఇలాంటి పూర్తి అక్కడ పెద్ద విషయం చెప్పాను మేడం. వాళ్ళు నిన్న గుండె పగిలో ఏడ్చారు. అంత్యక్రియల్లో పాల్గొన్న శృతి భర్త అని చెప్పి ఒక రౌండ్ ఆఫ్ చేశారు మేడం. ఆ అబ్బాయి ఎవరో తెలుసా మేడం? అందులో రౌండ్ ఆఫ్ పెట్టిన ఆ అబ్బాయి ఎవరంటే శృతి వాళ్ళకు అన్న అవుతాడు, అన్నను తమ్ముడు అవుతాడు. ఆ అబ్బాయి అందులో కనబడుతాడు. ఇంకా దాని గురించి ఏడుస్తాడు. ఎందుకు ఈ మీడియా అసలు మమ్మల్ని మీడియాతోటి వాళ్ళకి ఏమైనా మేలు జరగాలి, కానీ వాళ్ళు ఇట్లా ఎందుకు చేసినట్టు చిల్ల నిన్న ఆ విషయంలో
చనిపోయి ఒక బాధలు ఉంటాయి. ఈ తమ్నెల్స్ ఇవన్నీ చూసి ఇంకా చాలా ఘోరంగా బాధపడ్డారు మేడం. ఇలాంటి ప్రచారానికి తెరదింపడానికే మీలాంటి సన్నిహితుల్ని పిలిచి ఈ రోజు ఈ ఇంటర్వ్యూ చేస్తున్నాం. అయితే చనిపోవడానికి ముందు భర్త దయాకర్తో గానీ అత్తమామలతో ఎవరితోనైనా శృతికి గొడవ జరిగిందంటారా? ఆ విషయాలు ఎవి కూడా బయటకు రాలేవు మేడం. ఇప్పుడు ఎట్లా అయింది ఏం కథ అనేది కూడా ఇక ఆ పర్సనల్ విషయాల్లో ఆమె పెళ్లి చేసుకుంది, వాళ్ళకి వాళ్ళు ఉన్నారు కాబట్టి పర్సనల్ విషయాలు ఎవరు అడగలేరు, వాళ్ళకి చెప్పలేదు. ఎప్పుడైనా వాళ్ళ అమ్మ ఫోన్ చనిపోకంటే ముందు ఒక 1-2 డేస్ ముందే ఇదే గోల్డ్ విషయం అన్నారు కదా మీరు, గిట్లా వాళ్ళ అమ్మతో మాట్లాడి అమ్మ గిట్లా నీ పెడతాను మీ వాళ్ళు పెడతాను గోల్డ్ ఏది మరి బాధ పెడుతున్నారు ఇంకేది ఎప్పుడు పెడతారు ఏం కథ అని చెప్పి ఇట్లా ఇబ్బంది పెడుతున్నారు అమ్మ నన్ను ఇట్లా వేస్తున్నారు అని చెప్పి వాళ్ళ అమ్మతో అంటే భావోద్వేగ చెప్పుకున్నారంట విషయం. ఆ విషయం ఆ అమ్మ చెప్పింది నిన్న. మొత్తానికి ఫోక్ సింగర్గా పేరడీ సింగర్గా ఎంతో భవిష్యత్తు ఉన్న శృతి జీవితం ఇలా అర్ధాంతరంగా ముగిసిపోయింది. ఆమె ఎందుకు చనిపోయింది అనడానికి బలమైన కారణాలు అయితే ఏవి కనిపించట్లేదు. ఏది జరిగినా ఇప్పుడు మళ్ళీ మనము శృతిని మాత్రం తీసుకురాలేము. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని మేము కోరుకుంటున్నాం.